నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. వచ్చే నెలలో పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ వేదికగా 72వ అంతర్జాతీయ మిస్ వరల్డ్ పోటీలు మే 7 నుంచి 31 వరకు జరగనున్నాయి. ఇదివరకే షెడ్యూల్లో కేటాయించిన వెన్యూలో కొన్ని మార్పులు చేస్తోంది. పోటీల ఈవెంట్లలో తెలంగాణ కల్చర్ను ప్రతిబింబించేలా భారీ ఏర్పాట్లతో పాటు వీటికి సంబంధించి ఇప్పటికే 24 థీమ్స్ రెడీ చేశారు. వచ్చే నెల 17న ఎక్స్పీరియం ఎకో టూరిజం ఫార్స్కో కల్చరల్ ఈవినింగ్ రామోజీ ఫిలిం సిటీలో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహించాలని భావిస్తున్నారు. మే 26న గల డిన్నర్ కల్చరల్ ప్రోగ్రామ్స్ వెన్యూను హైటెక్స్ కు మార్చారు. ఈ పోటీల్లో పాల్గొనే 120 దేశాలకు చెందిన అందాల భామలు మే 6, 7న హైదరాబాద్ కు రానున్నారు. వీరికి స్వాగత ఏర్పాట్లపై పర్యాటక సాంస్కృతిక శాఖలు, ఈవెంట్ మేనేజ్మెంట్ బృందాలు సమీక్ష నిర్వహిస్తున్నాయి. మే 13న చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహించనున్న నేపథ్యంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. పోటీల్లో పాల్గొంటున్న వారు వరంగల్ రామప్ప ఆలయం, నాగార్జున సాగర్, యాదగిరిగుట్ట, పోచంపల్లిను సందర్శించనున్నారు. అందుకు సంబంధించి ఆయా ప్రాంతాలతో ఏర్పాట్లపై మంగళవారం నుంచి వరుస సమీక్షలు ఈ నెల 21 వరకు నిర్వహించాలని టూరిజం అధికారులు భావిస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ఈ పోటీల ప్రారంభోత్సవ వేడుకలు మే 10న గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. మిస్ వరల్డ్ ఫైనల్స్ మే 31న హైటెక్స్ లో ముగియనున్నాయి. విజేతలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ రోజు రాజ్ భవన్ లో గవర్నర్, సీఎం ను మర్యాదపూర్వకంగా కలుస్తారు. పోటీలకు హాజరయ్యే 140 దేశాల ప్రతినిధులు, 3000 మంది మీడియా ప్రతినిధులను పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్లడంతో పర్యాటకానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తుంది. విస్తృత ప్రచారం చేయడం కూడా టూరిస్టులను ఆకర్షించడానికి కలిసొచ్చే అంశాలుగా సర్కార్ భావిస్తుంది.